జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. మన సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. మనం చెప్పుకుంటున్న రామాయణంలో సుందరకాండలో 12వ సర్గ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయత్ ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హనుమంతుడు ఇక నిర్ణయానికి వచ్చి విశాలమైన అంతఃపురాలలో వెతకడం వృధా కాబట్టి బయట వెతకాలని అనుకున్నాడు. ఆ ప్రకారముగా రావణుని అంతఃపురం నుండి బయటికి వచ్చాడు. పక్కనే ఉన్న ఉద్యానవనములు, పొదరిళ్ళు, చిత్రగృహములు ఏదీ వదలకుండా వెతుకుతున్నాడుట. లంక పూర్తిగా గాలించడం పూర్తి అయినది కానీ సీతాదేవి జాడ మాత్రం కనపడలేదు హనుమంతుడికి. ఇక సీత ఈ లోకంలో బతికి లేదు, మరణించి ఉంటుంది. సీతాదేవి కనుక బతికే ఉంటే ఎక్కడో ఒక చోట కనపడేది కదా అనే నిర్ధారణకు వచ్చాడు హనుమంతుడు. ఇంకా హనుమంతుని ఆలోచనలు ఆ విధంగా సాగాయి. సీతాదేవి మరణించి ఉంటుంది అన్న వార్త కానీ, సీత దొరకలేదు అన్న వార్తను కానీ తీసుకొని కిష్కింధకు వెళితే పరిణామాలు ఎలా ఉంటాయి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు చేయసాగాడు హనుమంతుడు. ఎంతకు తనకు లొంగకుండా ధర్మ మార్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న సీతను రావణుడు కోపం వచ్చి చంపేసి ఉంటాడేమో. అదీ కాకపోతే ఎప్పుడు కని విని ఎరుగని ఈ భయంకర రాక్షసులను చూచి వారి బెదిరింపులకు భయపడి తట్టుకోలేక సీతాదేవి మరణించిందేమో. కాబట్టి ఇక సీత నాకు కనిపించదు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ తిరిగి ఇప్పుడు సీత కనపడలేదు అని చెబితే సుగ్రీవుడు ఊరుకుంటాడా? సుగ్రీవుడు అసలే మహాబలవంతుడు, చచ్చేటు చావగొడతాడు, మరణదండన విధిస్తాడు. నేను మాత్రం ఊరికనే ఉన్నానా? రావణుని అంతఃపురం మొత్తం చూశాను, ఎంతోమంది స్త్రీలను చూశాను, కానీ సీతాదేవి జాడ మాత్రం ఎక్కడా కనపడలేదు. ఏం చేయను? 100 యోజనముల సముద్రం దాటడం, లంకలోకి ప్రవేశించడం, లంక అంతా అణువణువున గాలించడం, ఈ శ్రమ అంతా కూడా వృధా అయ్యింది. నా కోసం సముద్రం ఆవల ఎంతోమంది వానరులు వేచి ఉన్నారు. నేను వారి దగ్గరికి పోగానే 100 యోజనములు సముద్రము దాటి లంకకు వెళ్ళావు కదా, ఏమి సాధించావు? సీతాదేవి యొక్క జాడ తెలుసుకున్నావా? ఏమైంది? సీత ఎక్కడ ఉంది అని వాళ్ళు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే నా కోసం ఎదురు చూసి వారు ఇక ప్రయాపవేశం చేస్తారేమో అని హనుమంతుడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఏదో ఘనకార్యం చేసుకుని వస్తానని జాంబవంతుడు, అంగదుడు,
నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఏమని చెప్పాలి అని ఆవేదన చెందుతున్నాడు హనుమంతుడు. ఇంతలో హనుమంతుడిలోని వివేకం మేలుకుంది. తనను తాను సంభాళించుకున్నాడు. ఏమిటిది? నేను ఇలా ఆలోచిస్తున్నాను. నాకు ఇంత నిర్వేదము పనికిరాదు. అన్ని అనర్థములకు హేతువు నిర్వేదము. నిర్వేదము లేకపోవడమే కార్యసిద్ధికి మూలము. మానవుడు తాను ఏమీ చేయలేను అనుకుంటే ఏమీ చేయలేడు. చేయగలను అనుకుంటే ఏమైనా చేయగలడు. నిర్వేదము లేకపోవడమే కార్యము సఫలము కావడానికి మూలము. కాబట్టి నాలో ఈ నిర్వేదమును సమూలంగా నాశనం చేసి రెట్టించిన ఉత్సాహంతో సీతాదేవి జాడ కోసం వెతుకుతాను అని తనకు తానే ఉత్తేజితుడయ్యాడు హనుమంతుడు. వెంటనే తాను అప్పటి వరకు సీత కోసం ఎక్కడెక్కడ వెతికింది ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. తాను ఇప్పటిదాకా పానశాలలు, ఉద్యానవనములు, పొదరిళ్ళు, క్రీడామందిరములు, శయ్యాగారాలు, భోజనశాలలు, పుష్పక విమానంలోని అంతర్భాగములు, ఇంకా లంకలోని అన్ని ప్రాంగణములు వెతికాడు. ఇంకా వెతకవలసినవి ఏమున్నాయి అనుకుంటూ నేలమాళిగలు, జనులు సాధారణంగా గుమిగూడే మండపాలు, చిన్న చిన్న గృహాలు, వీటిని కూడా వెతకాలి అని నిర్ణయించుకున్నాడు హనుమంతుడు. అంతే, హనుమంతుడు చిన్న మర్కటము అనగా చిన్న కోతి మాదిరి చింగున ఎగురుతూ దుముకుతూ అన్ని ఇళ్లలోకి దూరి వెతకడం మొదలుపెట్టాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని గృహములను ఒక్కటి కూడా వదలకుండా, అంగుళము మేర కూడా వదలకుండా వెతికాడు. కానీ సీతాదేవి జాడ మాత్రం కనపడలేదు. ఇంకా మిగిలినవి బావులు, సరస్సులు, వీధులు, అక్కడ కూడా క్షుణ్ణంగా వెతికాడు హనుమంతుడు. కానీ సీతాదేవి జాడ మాత్రం కనపడలేదు. ఎంతోమంది రాక్షస స్త్రీలు, ఇతర జాతుల స్త్రీలు కనపడ్డారు. కానీ సీత మాత్రం కనపడలేదు. ఇంకా వెతకవలసిన స్థలాలు ఏమీ లేకపోవడంతో హనుమంతునిలో మరలా నిరుత్సాహము ఆవరించింది. తాను సముద్రాన్ని లంఘించడం, సీతను వెతకడం అన్నీ వృధా అయిపోయినాయి కదా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు హనుమంతుడు. ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 12వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సతు. ఓం తత్సతు. శ్రీకృష్ణార్పణమస్తు. తత్సబ్రహ్మార్పణమస్తు. అందరికీ కూడా చిన్న విన్నపము. ఎవరైతే ఈ రామాయణంలో సుందరకాండ వింటున్నారో వారందరూ కూడా ఒకసారి ఆ శ్రీరాముడిని తలుచుకుంటూ జై శ్రీరామ్ అనే ఒక నమస్కారం ఆ రాముడికి సమర్పించగలరు. ఆయనతో పాటుగా హనుమంతుడికి, సీతాదేవికి కూడా నమస్కారం సమర్పించగలరు. నమస్కరించుకుంటూ కామెంట్ రూపంలో పెట్టగలరు. అలాగే ఈ రామాయణాన్ని షేర్ మరియు లైక్ కూడా చేయగలరు. జై శ్రీరామ్.